ఆ ఆశ కోసం పోతే నిరాశ ఎదురైందట ఫ్రెండ్స్. గట్లయింది మా పరిస్థితి ఇయాల. ఇంక ఏమైందో తెలాలంటే వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంక నిన్న నైటే చెప్పిండు మా పెద్దోడు, మమ్మీ రేపైతే స్కూల్ లేదు కదా, ఏమన్నా టిఫిన్ చేయు, ఊకే అన్నమే పెడతాం అన్నాడు. సరేలే, ఇంకా పిల్లలైతే ఇంటి దగ్గరనే ఉన్నారు, ఇంకా వాళ్ళు నోరారా గంత మంచి అడిగినప్పుడు మనం చేయకుండా ఉంటామా. ఇంకా అప్పటికప్పుడు అంటే ఇంట్లో మినపప్పు అసలు ఏం లేకుండే, కొన్ని పెసర్లు అయితే ఉన్నాయి. ఇంకా అవి ఈ రోజు పొద్దుగాల లేచినాక నానబెట్టిన. ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ అయినాయి. సో ఎవరికైతే పప్పు కూడా నానిపోయింది. పిల్లలకైతే ఈరోజు పెసరట్టును చట్నీ చేద్దామని చెప్పి మంచిగా అన్నీ ప్రిపేర్ అయిన ఫ్రెండ్స్. సర్ప్రైజ్ ఇద్దాం పిల్లలకని కత్తం. ఇంకా మిక్సీ అయితే ఇది తీసుకొని 8 years అవుతుంది. అది ఎన్నడూ ఖరాబ్ కాలేదు, మొన్న ఖరాబ్ అయిందని చెప్పి ఇండ్లకి వస్తారు కదా వాళ్ళ దగ్గర చూపెట్టిన. వాళ్ళు చేసిరు, ఇక మంచిగానే ఉన్నది కదా అని చెప్పేసి నేను అదే ఆశతోని పెసరపప్పు అంతా నానబెట్టేసి మిక్సీ చాలు చేసి చూసేసరికి మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. పొగలు మంటలు వాసన ఎక్కడ కాకుండా అయిపోయింది. పప్పు అంతా ఖరాబ్ అయిపోయింది. ఫస్ట్కి అయితే మా ఆశలు అన్నీ నిరాశలు అయిపోయినాయి.